తెలుగు సినీ ఇండస్ట్రీలో మామగారు కోడలు బంధం గురించి మనం చాలాసార్లే విన్నాం. కానీ టాలీవుడ్ కింగ్ నాగార్జున, ఆయన పెద్ద కోడలు శోభిత ధూళిపాల బంధం చాలా ప్రత్యేకమైనది. ఇటీవల నాగ్ తన కోడలతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ, శోభిత రాకతో మా ఇంటికి పెద్ద కూతురు వచ్చినట్లుగా అనిపిస్తోంది. నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు అంటూ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సంతోషాన్ని పంచుకున్నారు కింగ్ నాగార్జున. నాగ్ శోభితాల మధ్య మంచి అనుబంధానికి కారణం వారి ఇరు కుటుంబాలే. ఇద్దరూ క్రమం తప్పకుండా పుస్తకాలు, సంగీతం గురించి మాట్లాడుకుంటారంట ఈ మామ కోడళ్ళు. ఇప్పుడు శోభిత నాగచైతన్య ఇంట్లో ఓ తోటను ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఎందుకంటే తన మామగారైన నాగార్జునకు తోట పని అంటే చాలా ఇష్టం కాబట్టి వారు ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ ఉంటారంట. ఈ అభిరుచులు వారి కుటుంబ బంధాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయనడానికి సందేహం లేదు. ప్రత్యేకత ఏమిటంటే ఆమె తన కుటుంబంలో చేరడానికి ముందే నాగార్జున శోభిత నటనకు పెద్ద ఫ్యాన్ అంట. 2018లో గూఢచారి చిత్రంలో శోభిత నటన చూసినప్పుడు నాగ్ ఎంతగానో ఆకర్షితుడయ్యాడంట. అతను వెంటనే ఆమెను వ్యక్తిగతంగా ఫోన్ చేసి తన అపారమైన ప్రశంసలను వ్యక్తం చేశారంట శోభితతో. నాగచైతన్య, శోభిత గత సంవత్సరం వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 2024లో హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్లో హిందూ సాంప్రదాయ ప్రకారం వీరి వివాహం జరిగింది. అక్కినేని కుటుంబానికి ఈ స్టూడియోతో ప్రత్యేక భావోద్వేగ సంబంధం ఉంది. దీనికి చైతన్య తాతగారైన దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారిని నిర్మించడం విశేషం. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కొంతమంది సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. ఒకవైపు నాగార్జున తన కెరీర్ని విజయవంతంగా దూసుకుపోతుండగా మరోవైపు తన కుటుంబానికి కూడా ప్రాముఖ్యత అంతే ఇస్తాడు. ఇటీవల రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ చిత్రంతో శక్తివంతమైన విలన్గా నాగార్జున తన అద్భుతమైన నటనను కనబరిచి అందరినీ మెప్పించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేరా చిత్రంలో ధనుష్ సరసన మాజీ సిబిఐ అధికారిగా కూడా కనిపించారు. 27 సంవత్సరాల సినీ కెరీర్లో నాగ్ తన 100వ చిత్రం కింగ్ 100 చిత్రం టబూతో కలిసి నటిస్తున్నాడన్న విషయం మనందరికీ అర్థమైంది.